ఏమిటి పరాభవం? ఎందుకీ అవమానం? ఏల ఈ భంగపాటు? అవసరార్థం అనైతిక పొత్తులు పెట్టుకునే నాకు బొప్పొడిలో తల బొప్పి కట్టడం ఎలా? ఆశించింది జరగక అవమానాల పాలు కావడమేలా? హస్తిన వీధుల్లో పాదాక్రాంతుడిని అయితిని కదా, అయినా నాపై మునుపటి నమ్మకం కలగదేలా? అహో ఓహో అంటూ పొగడ్తలతో ముంచెత్తిన ఫలితం లేకపోవడం ఏ జన్మ కర్మ ఫలితం? ఇంతకు మించిన ఘోర పరాభవం కలదే. నా శత్రువును కనీసం ఒక్క విమర్శైనా చేయకుండా మోడీ వెనుదిరుగుటయా? ఇందులకా నేను శరణుజొచ్చింది, ఇందులకా నేను నిష్టతో పాదపూజ చేసినది, ఇందులకా నేను హస్తిన వీధుల్లో పవిత్ర పుణ్యదినాన జాగారము చేసినది, ఇందులకా నా పచ్చకూటమి ఇన్నాళ్లు ఆతృతగా ఎదురు చూసినది. ఈ బ్రతుకు ఇంకేలా? ప్రజానీకం రాక, మైకులు పనిసేయక, ప్రసంగాలు అలరించక, ప్రధానిని ఆకట్టుకోలేక, ఇంతటి ఘోర వైఫల్యాన్ని ఊహించలేకపోయితేనే. నా సుపుత్రుడు ఇనుప పాదాలవాడు, ఇంచుకైనా తెలుగు రానివాడు, ఇసుమంతైనా తెలివి లేనివాడు, నారికేళము కొట్టినప్పుడే గ్రహించి తిని ఏదో అపశకునము పడిశము పట్టినట్టుగా నన్ను వెంటాడునని. హత్సంగా ఇదే కరకట్ట ఇంటిలో డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి 74 ఏళ్ల బాబు కుమిలిపోయిన విధానం. నిద్రలేని రాత్రులంటే ఏంటో తెలుసా? ఒక్కసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ను అడగండి, వారి అనుభవం ఏంటో చెబుతారు. నిద్రలేని రాత్రి ఎలా ఉంటుందో క్లియర్గా వివరిస్తారు. నిన్న రాత్రి ఇద్దరూ నిద్రపోలేదు. బొప్పొడి సభలో చంద్రబాబు ముఖం ఎందుకలా వాడిపోయింది? బొప్పొడి సభలో పవన్ ముఖం ఎందుకలా ఉబ్బిపోయింది? వారిది ఆక్రోశమా, ఆవేదన, అవమానమా? ఏమో వారికే తెలియాలి. కానీ నిన్న ప్రధాని ముందు చంద్రబాబు కుప్పిగంతులు, ఎదురైన అవమానం తరువాత ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చెక్క భజన చేయటం తప్ప కూటమి కట్టిందెందుకో చెప్పలేకపోయావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 2, నీ అవసరం కోసం ఏర్పడ్డ కూటమి రాష్ట్రానికి చేసేదేమిటో వివరించలేకపోయావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 3, హోదా, స్టీల్ ప్లాంట్ లాంటి ఒక్క హామీ కూడా ప్రధాని నుంచి ఇప్పించలేకపోయావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 4, మోడీ ప్రాపకం కోసం వచ్చిరాని హిందీలో పూరి చపాతీ అంటూ నవ్వుల పాలయ్యావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 5, మోడీ జగన్ పై విమర్శలతో విరుచుకుపడతారని ఆశించి సభ సాక్షిగా భంగపడ్డావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 6, నిన్ను గెలిపించాలని మోడీ ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో కుమిలిపోయావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 7, నువ్వు ఆశించినట్టుగా మోడీ ప్రసంగం లేకపోవడంతో మానసికంగా నలిగిపోయావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 8, దేశ ప్రధాని హాజరైన సభకు సరైన ఏర్పాట్లు చేయలేక నవ్వుల పాలయ్యావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 9, ఓ శాలువా బొకే తేవాలన్న కనీస పరిజ్ఞానం మీ ఇద్దరికీ లేదని ప్రూవ్ చేసుకున్నావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? క్వశ్చన్ నెంబర్ 10, ఓవర్ యాక్టింగ్ చేస్తూ కార్యకర్తల్ని టవరెక్కించి మోడీ చేత చీవాట్లు తిన్నావు, అవునా కాదా పొత్తుల మారి బాబు? ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి.